హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ ఏంటో తెలుసా? దీపావళి స్పెషల్ కారప్పూస. దీన్ని కొన్ని చోట్ల చక్రాలు అంటారు, మురుకులు అని కూడా అంటారు. మీరు ఒకటే పిండితో 4 రకాల అంటే 4 ఫ్లేవర్స్తో చక్రాలు ఎలా రెడీ చేసుకోవచ్చో ఈజీగా నేను మీకు చూపిస్తాను. దానికి ముందుగా నేను శనగపిండి జల్లించి పెట్టుకున్నాను. ముందుగానే 1 కప్పు శనగపిండికి 1 కప్పు బియ్యపిండి వేస్తున్నాను. నార్మల్గా 2 కప్స్ బియ్యపిండి వేస్తారు, కాకపోతే కొంచెం గట్టిగా అవుతాయని నేను 1 కప్ మాత్రమే వేస్తున్నాను. 1 కప్ శనగపిండికి 1 కప్ బియ్యపిండి, సాల్ట్ తగినంత, అలాగే కారం కూడా వేస్తున్నాను. కొంచెం వాము వేసుకోవాలి. ఈ వాము మీరు ఫ్రై చేసైనా వేసుకోవచ్చు, లేదు అలాగైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో నేను పుదీనా మరియు పచ్చిమిర్చి గ్రైండ్ చేసి దాన్ని ఫిల్టర్ చేసిన వాటర్ ఇందులో కలుపుతాను. మనం పుదీనా ఫ్లేవర్ వాడుతున్నాం కాబట్టి ఇది పుదీనా కారపూస అయిపోతుంది. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులో వేడి చేసిన నూనె వేసుకోవాలి. హాట్ ఆయిల్ ఒక 3-4 స్పూన్స్ వేడి చేసిన నూనె వేసుకొని అది కూడా ఒకసారి కలుపుకోవాలి. అదంతా మిక్స్ అయ్యేలాగా, ఆయిల్ అంతా పిండికి మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం చెప్పాను కదా, నేను పుదీనా మరియు పచ్చిమిర్చి గ్రైండ్ చేసి మిక్సీలో దాన్ని ఫిల్టర్ చేసుకున్నాను. ఉట్టి వాటర్ మాత్రమే నేను వేస్తున్నాను ఇందులో. ఆ వాటర్ వేసి మనం చక్రాల పిండికి గట్టిగా కలుపుకుంటాం కదా, అలా కలుపుకోవాలి. మీరు అవసరమైతే ఇందులో కొంచెం హాట్ వాటర్ యాడ్ చేసుకోండి. వేడి నీళ్లు వేడి చేసి మాత్రమే యాడ్ చేయండి. చూసారా, ఇలా గట్టిగా పిండి ముద్దలాగా మనం చపాతీ పిండి ఎలాగైతే కలుపుతామో అలా గట్టిగా కలుపుకోవాలి. ఇలాగే నేను కొత్తిమీరతో కూడా సేమ్ ఇలాగే రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను. మీకు వీడియో మరీ లెంత్ ఎక్కువైపోతుంది కదా, సో నేను ఇంకొక ఫ్లేవర్ ఎలా రెడీ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఇది మనం ఏదైనా గిన్నెలో కానీ ప్లేట్లో కానీ మూత పెట్టేసుకొని పెట్టుకుందాం. సేమ్ అలాగే 1 కప్పు శనగపిండికి 1 కప్పు బియ్యపిండి వేస్తున్నాను నేను. సేమ్ ప్రొసీజర్ దీనికి కూడా. ఇందులో తగినంత సాల్ట్, అలాగే కారం ఇందాక మనం పుదీనా పచ్చిమిర్చి కలిపి గ్రైండ్ చేసాం కాబట్టి నేను అందులో కారం తక్కువ వేసాను. అలాగే కొంచెం వాము. ఇందులో కారం మీరు కొంచెం ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే నేను ఇది ఏ ఫ్లేవర్తో చేస్తున్నానో తెలుసా? టొమాటో ఫ్లేవర్. టొమాటో చక్రాలు ఎక్కడైనా విన్నారా అసలు ఇప్పుడు దాకా? ఇప్పుడు నేను ట్రై చేస్తున్నాను, చూడండి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇందులో కొంచెం హాట్ ఆయిల్ కలుపుకోవాలి. వేడి చేసిన నూనె, నార్మల్ సన్ఫ్లవర్ ఆర్ మీరు బటర్ అయినా వేసుకోవచ్చు. మీ దగ్గర బటర్ ఉంటే బటర్ అయినా వేసుకోండి. ఇప్పుడు ఇందులో నేను 1 టొమాటో గ్రైండ్ చేసి ఆ ప్యూరీని ఫిల్టర్ చేసుకొని ఆ వాటర్ ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇలా కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోండి. టమాటో జ్యూస్ వేసుకుంటూ. ఇవి మెత్తగా వస్తాయి అని అనుకున్నాను నేను, కానీ మెత్తగా రాలేదు. చాలా బాగా వచ్చాయి. టేస్ట్ కూడా చాలా బాగుంది. అలాగే హాట్ వాటర్, వేడి చేసిన నీళ్లు కూడా కలుపుకొని గట్టిగా చక్రాల పిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇమల్ కారప్పూస. మనం బియ్యపిండి అండ్ శనగపిండితో నార్మల్గా కారప్పూస ఎలాగైతే చేసుకుంటామో సాల్ట్ తగినంత, వాము, అలాగే కారం మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా తక్కువ ఎక్కువ వేసుకోవచ్చు, అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో కొంచెం హాట్ ఆయిల్, వేడి చేసిన నూనె కూడా వేస్తున్నాను. ఇదంతా ఒకసారి కలిపేసుకొని దీనిలో కూడా ఇప్పుడు నేను ఏం ఫ్లేవర్ యాడ్ చేయట్లేదు కాబట్టి ఓన్లీ వేడి నీళ్ళతో మాత్రమే కలుపుకుంటున్నాను. వేడి చేసిన నీళ్ళు ఇలా కలుపుకొని మనం పిండి ముద్ద చేసుకుందాం. చూసారా, 4 ఫ్లేవర్స్ పిండి. ఒకటే పిండి మనం 4 రకాలుగా 4 ఫ్లేవర్స్లో చేసుకుందాం. మిగతా 3 పక్కన పెట్టేసుకొని ముందు మనం పుదీనా వేసుకున్నాం కదా, దాన్ని మనం ముందు చేసుకుందాం. నా దగ్గర ఈ చక్రాలది ఇట్లాంటిది ఉంది, గన్ మోడల్. ఇది చూసారా, 3 ఉంటాయి కదా, సన్నది కొంచెం లావ్ వచ్చేది. నేను సన్న కారప్పూస చేస్తున్నాను, సో నేను ఇది వాడుతున్నాను. సన్న హోల్స్ ఉన్నది వాడుతున్నాను. ఈ సన్న హోల్స్ ఉన్నది ఇందులో ఇన్సర్ట్ చేసి పిండి కొంచెం మీరు ఎంతైతే అందులో పడుతుందో మీకు ఐడియా ఉంటుంది కదా, అంత పిండి తీసుకొని వాటర్తో తడుపుకోవాలి.
వాటర్తో కొంచెం లూజ్ అయ్యే వరకు కలుపుకోవాలి. వాటర్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి, లేకపోతే మీకు స్ట్రక్ అయిపోతుంది అది. ఇప్పుడు ఇందులో పెట్టుకొని దాన్ని సీల్ చేసుకోవాలి. పైన నాబ్లా ఉంటుంది, అది ప్రెస్ చేస్తే కిందకు వచ్చేస్తుంది. ఇది మూత కూడా టైట్గా బిగించుకొని ఈలోపు మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ హీట్ చేసుకొని ఇవి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒకసారి ఒత్తి చూసుకోండి మీకు వస్తుందో రావట్లేదో. జస్ట్ గన్ లాగా ప్రెస్ చేస్తే చూసారా కింద వచ్చాయి కదా. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకొని మనం ఇవి ప్రెస్ చేసుకుందాం. ఇలా రౌండ్గా చక్రం లాగా ప్రెస్ చేసుకుంటాం కాబట్టి వీటిని చక్రాలు, కారపూస అని పిలుస్తారు. ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత సెకండ్ వైపు కూడా తిప్పుకోవాలి. సన్న కారపూస చాలా త్వరగా ఫ్రై అయిపోతుంది. జస్ట్ ఆయిల్ వేడిగా ఉంటే చాలా త్వరగా అయిపోతుంది. చూసారా ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో. పుదీనా అండ్ కొత్తిమీర కారపూస అయితే చాలా చాలా యమ్మీగా ఉంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ఈ చెప్పిన టిప్స్తో మీరు కనుక చేస్తే చాలా బాగుంటాయి మీకు. అలాగే నేను నెక్స్ట్ది కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఇది కొంచెం నేను లావు హోల్స్ ఉన్నది తీసుకున్నాను. సేమ్ ఇది కూడా సెకండ్ వైపు ఫ్లిప్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. రెండో వైపు కూడా కొంచెం బ్రౌన్ కలర్లో చేంజ్ అయిన తర్వాత మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారా ఈ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత బయటికి ఆయిల్లో నుంచి బయటికి తీసేసుకొని సేమ్ అలాగే మిగతా పిండిని కూడా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని తడుపుకుంటూ ఇలా ఒత్తుకోవాలి. చక్రాలు ఆర్ కారపూస ఆర్ మురుకులు ఇష్టపడని వాళ్ళు ఎవరూ ఉండరు కదా. పండగల సీజన్లో, ఫెస్టివల్ సీజన్లో కంపల్సరీ ఈ కారపూస అనేది అందరూ చేస్తారు. నేను ఇలా డిఫరెంట్గా ట్రై చేశాను. మీకు నా రెసిపీ కనుక నచ్చినట్లయితే డెఫినెట్గా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూసారా యమ్మీ యమ్మీ మన కొత్తిమీర కారపూస, అలాగే పుదీనా కారపూస, టొమాటో, అలాగే నార్మల్ ప్లెయిన్ కారపూస అన్నమాట రెడీ అయిపోయాయి కదా. సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.